శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి రుజుమార్గంలోకి మారిన శని భగవానుని యొక్క ఫలితాలు ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు నవంబర్ 25 నుంచి జూలై 22వ తారీఖు వరకు అంటే 2026వ సంవత్సరం జూలై 22 వరకు సుమారుగా 8 నెలల పాటు డైరెక్ట్గా రుజుమార్గంలో మరి మీనరాశి సంచారం అన్నది మన ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని ఫలితాలు సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే చతుర్థ భావం అంటే మనకి ఏం చెప్తుందంటే విద్య, వాహనం, స్థిరాస్తులు, మన క్యారెక్టరు, మన యొక్క మనసు, మనశ్శాంతి, ప్రశాంతత ఇవన్నీ కూడా 4వ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే ఒక విధంగా చంద్రుడు ఇచ్చిన ఫలితాలన్నీ కూడా 4వ భావంలో ఉంటాయి. మరి చంద్రుడు ఏదైతే ఎవరికైతే మన ధనుసు రాశిలో ఉంటాడో వారు ధనుసు రాశికి 4వ స్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల అంటే గతంలో కూడా ఉన్నప్పుడు కూడా వక్రగమనంలో ఉండడం వల్ల ఒక 3-4 నెలల పాటు కొంతవరకు 3వ స్థాన ఫలితాలు ఇవ్వడం వల్ల కొన్ని మిస్టేక్స్ సరి చేసుకోవడానికి కొన్ని వ్యవహారాలు మనం ఊగిసలాడుతూ ఉంటాయి. ఏదో ఇల్లు కొందామా వద్దా, ఈ చదువు కాలేజీలో ఈ కాలేజీలో చేరదామా ఆ కాలేజీలో చేరదామా, లేదంటే ఈ వాహనం కొందామా ఆ వాహనం కొందామా, ఇల్లు ఎక్కడ కొందాం, ఈ సందిగ్ధంలోనే కాలయాపన జరుగుతూ వచ్చింది. ఏది కూడా ఒక స్థిరమైన నిర్ణయం లేకపోవడం, స్థిరమైన ఉద్యోగంలో కూడా ఉండడానికి అంత ఆసక్తి ఉండదు. ఎందుకంటే చతుర్థం దశమాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో కూడా స్టెబిలిటీ లేకపోవడం, ఈ ఊగిసలాడడం ఈ విధంగా మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఇదే మీనరాశిలో 8 నెలల పాటు ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావం రావుతుందంటే ప్రస్తుతం ఏవైతే మనం ఇవి అనుకున్నామో వాటిలో ఖచ్చితమైన నిర్ణయంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటేంటంటే గృహం, మనకు ఒక చోట ఏదన్నా ఉంటే ఇల్లు స్థిరాస్తి అది అమ్మేసి వేరొక చోట కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తి కానీ మనం సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఏదైతే మన ఊళ్ళో ఉంటుందో అక్కడ మనకి స్థిరాస్తి అన్నది సాధారణంగా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ స్థిరాస్తిలో మీరు అనుభవించలేకపోతుంటారు, ఇంకా ఎవరో వేరే మీ బంధువులో, తమ్ముళ్ళో, అన్నగారులో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దాని మీద మీకు రూపాయి ఆదాయం అయితే ఉండదు. అటువంటి ప్రయత్నంలో మీరు సొంత ప్రాంతంలో కాకుండా అదర్ దెన్ బర్త్ ప్లేస్లో అంటే మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఊరిలో కాకుండా వేరే ప్రాంతంలో మీరు గృహం కొనుక్కున్న, స్థిరాస్తి కొనుక్కున్న అది మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క ఆదాయాన్ని కూడా మీరు అనుభవిస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోట స్థిరాస్తి కొనడానికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగరీత్యా స్థిరంగా ఒక చోట ఉండడానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మారడానికి అవకాశం ఉన్నది. అలాగే మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా, అలాగే ప్రస్తుతం ఉన్న చోట కాకుండా వేరే చోటకి కూడా బ్రాంచ్ పెట్టాలన్నా ఇది అవకాశం అది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చేయవలసిందా ఏంటంటే టైం మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది. మన ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేయడం ఈ విధంగా కాకుండా ఒక పర్టికులర్గా క్రమశిక్షణగా ఈ టైం టు ఈ టైం ఇక్కడ, ఆ టైం టు ఆ టైం అక్కడ, ఆ విధంగా సెట్ చేసుకుంటే 100% మీరు వృత్తిలో బాగా రాణిస్తారు. విద్యార్థులు కంపల్సరీగా హాస్టల్లో ఉండి చదువుకోవాలి తప్ప ఇంట్లో ఉండి డే స్కాలర్గా ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంప్లీట్గా ఎవరైతే ధనుసు రాశి తల్లిదండ్రులు ఉంటారో వారు పీక్గా వాళ్ళ పిల్లల విషయంలో అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీగా ఏదైనా మంచి హాస్టల్లో చదివిస్తే ఉంచితే వాళ్ళు 100% అనుకున్న దానికన్నా ఎక్కువ ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఏదైనా ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూల పరిస్థితులు రావడం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మనస్పర్ధలు, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడం, ఎవరో ఒకరు బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఇదే మీకు ఏదో ఉద్యోగం వచ్చింది, కంప్లీట్గా మీరు కొంతకాలం పాటు లండనో యూఎస్ఓ వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఇంట్లో మీకు మీ మదరో మీ యొక్క అమ్మమ్మ గారో విపరీతంగా బాధపడుతూ
మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, వెళ్లకుండా చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫాదర్ కూడా ఈ విధంగా చేయొచ్చు. అందువల్ల కొంత స్వేచ్ఛ అన్నది జాతకుడు కోల్పోవడం జరుగుతుంటుంది. అది ఏ వయసులో ఉన్నా కూడా, ఇంచుమించుగా మీరు చిన్నప్పటి నుంచి ఎంత వయసు ఉన్నా కూడా మీ నిర్ణయం మీరు తీసుకోకుండా ఎవరో ఒకరు ఈ విధంగా సెంటిమెంటల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆఫ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇప్పుడు మీరు ఒక స్థిరాస్తి కొనాలన్నా, వాహనం కొనాలన్నా, మీ పిల్లల్ని చదివించాలన్నా ఖచ్చితంగా అప్పు చేయవలసి ఉంటుంది. అప్పు చేసి మీరు అటువంటి వస్తువు కానీ వాహనం కానీ కొనవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తల్లిగారి ఆరోగ్యం కొరకు హాస్పిటలైజేషన్ కానీ కొంత వైద్య ఖర్చుల కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే పాత రుణాలు ఏవైనా ఉంటే అవి తీర్చే ప్రయత్నంలో కూడా స్థిరాస్తి అమ్మవలసి ఉంటుంది. అలాగే దశమాన్ని శని భగవాన్ని వీక్షించడం వలన వృత్తిలో అధిక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే సడన్గా ఉద్యోగం మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే డబుల్ వర్క్ చేయడం కానీ, కొత్తగా మీరు ఒక టీం లీడర్గాను, ఒక మేస్త్రిగాను, ఒక నాయకుడుగాను ఎదిగే అవకాశం ఉంది. మీ కింద కొంతమంది అసిస్టెంట్లుగా పనిచేస్తూ వారితో మీరు పనిచేయించి లాభాన్ని మీరు పొందే విధంగా కూడా కొంతవరకు సహకరిస్తుంటే మిమ్మల్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతుంటుంది. అలాగే రాశిని శని వీక్షించడం వల్ల ఇది చాలా వరకు మీ సొంత పనులు ఇతరులతో చేయించుకుంటూ ఉంటారు. మీరు ఇతరుల పనులు చేయిస్తూ ఉంటారు. పనులు వాయిదా వేస్తుంటారు. ప్రతి పనిని మనకు రాకుండా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మనకి లాభం వచ్చిన పనైనా ఇప్పుడు ఎవరు చేస్తారో మనకి రాకుండా ఉంటే బాగుంది అనుకుని ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ముందు ఈ శని రాశిని చూడడం వల్ల మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంటూ కొన్ని పరిహారాలు లాంటివి చేసుకోవడం వల్ల వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దాని ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు గమనించాలన్నమాట. లగ్నాన్ని శని వీక్షించినప్పుడు పనులు వాయిదా వేస్తుంటాడు, పని చేయడానికి ఇష్టపడ్డాడు. అది దాని నుంచి మీరు బయటపడితే అసలు అర్ధాష్టం శని లేదు, అన్నీ మీకు సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకంలో, జన్మ జాతకంలో, గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం, శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు, శని భగవానుడు యొక్క ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి. కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ, మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ, అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చూడడానికి కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ
ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచినీళ్ళు ఇవ్వడం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు, ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ, కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు ఉంటాయి, లేదంటే చిన్న పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల, వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు జరుగుతుంటాయి. లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.